నా పేరు రవిసాగర్. నేను గత 10 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. పెద్దగూడెం గ్రామం, వనపర్తి జిల్లా. మీరు చూస్తున్నటువంటి ఈ క్షేత్రం 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రం. ఇందులో ప్రధానంగా బంగినపల్లి మామిడి ఉంది. దాంతోపాటు ఒక 10 రకాల మామిడి రకాలు ఉన్నాయి. సో ప్రధానంగా మనం మార్కెటింగ్ చేసేది బంగినపల్లి బేనిషాన్ అంటాము. ఇది గత 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా మనం సాగు చేస్తూ ఉన్నాం. దీనికి తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ వాళ్ళు మనకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇష్యూ చేశారు, స్కోప్ సర్టిఫికేట్. సో ఈ క్షేత్రం అంతా కూడా సర్టిఫైడ్ ఆర్గానిక్ మామిడి పళ్ళు మనకు దొరుకుతాయి. సో ఇది ప్రధానంగా జీవామృతం, పంచగవ్య, పుల్లటి మజ్జిగ ఇలాంటివి స్ప్రే చేస్తూ పూర్తి సేంద్రియ పద్ధతిలో పండియడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్కి మార్కెటింగ్ చేస్తూ ఉన్నాము. మామిడిలో నవంబర్, డిసెంబర్ ఆ ప్రాంతం నుంచి మనం ఫిష్ ఎమైనో యాసిడ్స్ వాడుతూ ఉన్నాము పూత రావడం కోసం. అదేవిధంగా పూత కాయ రాలకుండా ఉండడం కోసం మనం పంచగవ్య మరియు పుల్లటి మజ్జిగను ఒక 2-3 సార్లు మనం వాడుతూ ఉన్నాం. ఇవి వాడడం ద్వారా పూర్తి సేంద్రియ పద్ధతిలో మనం వీటిని కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా తేనె మంచు పురుగు ప్రధానంగా సమస్య ఉంటుంది. దీనికి దశపర్ణి కషాయాన్ని వాడతాము. ఈ దశపర్ణి కషాయం ద్వారా తేనె మంచును చాలా మంచిగా నిరోధించవచ్చు. అదేవిధంగా భూమి లోపల మనం పంచగవ్య, తర్వాత జీవామృతాన్ని గ్రోత్ ప్రమోటర్గా మనం వాడుతున్నాం. ఈ రెండింటి వల్ల చెట్లు హోల్డింగ్ కెపాసిటీ బాగుంటుంది. సో పూత అనేది, డ్రాపింగ్ అనేది తొందరగా కాదు. సో దీనివల్ల మనకు ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి మామిడిలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు డ్రాపింగ్ అనేది చాలా వరకు తగ్గింది. మొదటి సంవత్సరంతో పోలిస్తే, రెండో సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు డ్రాపింగ్ అనేది చాలా తగ్గింది. కాయ నాణ్యత కూడా, టేస్ట్ కూడా, అదేవిధంగా కీపింగ్ క్వాలిటీ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. సో దీనివల్ల రైతుకి పూర్తిగా లాభం చేకూరుతుంది. ఎందుకంటే గిట్టుబాటు ధర వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనం అమ్ముకోవచ్చు. సో పూర్తిగా సేంద్రియ పద్ధతిలో చేసుకుంటే రైతుకి, అదేవిధంగా భూమికి కూడా లాభం ఉంటుంది. అదేవిధంగా కీపింగ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మీకు 20 డేస్ కట్ చేసినప్పటి నుంచి 20 డేస్ పండు అనేది పాడు కాకుండా ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనం పూర్తిగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాతనే మనం కాయని కట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక 3 నుంచి 4 దఫాలుగా మనం కట్ చేస్తాము. ఈ విధంగా పూర్తిగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత పండును కట్ చేస్తే మనం ఎక్కడ పెట్టినా కూడా పండు మాగుతుంది. దాని నుంచి ఆ స్వీట్నెస్ అనేది మనకు వస్తుంది. అదేవిధంగా బయట కెమికల్ ఫార్మింగ్లో కనుక చూసుకుంటే అన్నీ ఒకేసారి మామిడి పళ్ళన్నీ కట్ చేసి దానికి ఏదో కెమికల్ పెట్టి మాగబెడతారు. ఆ విధంగా కాకుండా ఇది దఫాలుగా తెంపడం వల్ల పూర్తిగా మెచ్యూరిటీ అయినవి మాత్రమే మనకు పండు అవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. మెచ్యూరిటీ అవ్వకపోతే ఇవి మనం మాగేసినా కూడా పండు అవ్వదు. సో ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మనం గడ్డిలో మాగబెడతాము. గడ్డిలో మాగడానికి మనకు 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. ఈ విధంగా తీస్తేనే ఇవి పూర్తి స్థాయిలో మంచి నాణ్యతతో పాటు మంచి రుచిని కూడా మనం చూడొచ్చు.